స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన కాకినాడ నిర్మాణంలో ప్రజల సహకారమే కీలకమని మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ శనివారం బాహ్య పర్యటనలో భాగంగా రేచర్లపేట మెయిన్ రోడ్ ఆనంద్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు పురమిత్ర యాప్ ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరూ పురమిత్ర యాప్ గురించి అవగాహన పెంచుకొని స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ వంటి సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చునని, తద్వారా సమస్యలు వేగంగా పరిష్కారం కానున్నాయని తెలిపారు. అలాగే ప్రతి వార్డు పరిధిలో ఉండే పారిశుధ్య సమస్యలను గుర్తించి ప్రజలు కూడా పరిశుభ్రత పాటించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. రైతు బజార్ను సందర్శించిన కమిషనర్ అక్కడ పారిశుధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై రైతులతో మాట్లాడి మిగిలిపోయిన వ్యర్థాలను తప్పకుండా డస్ట్బిన్ లో వేయాలంటూ అవగాహన కల్పించారు. రైతు బజార్ పరిసర ప్రాంతంలో పార్కింగ్ సమస్యలు తీవ్రంగా ఉన్నందున వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సత్తప్ప నాయుడు, సుదర్శన్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాగానే ఉంటాయండి, ఏం లేదండి. డస్ట్బిన్ లేవు, వెహికల్స్ లేవు, ఎక్కడి నుంచి తెచ్చుకుని చేస్తున్నారు లేవండి. ఎక్కడ ట్రాక్టర్లు లేవు అంటున్నారండి. అంటే ఈ అదే డంపర్ బిన్లు లేకపోవడం వల్ల బయట చెత్త చేస్తున్నారు. చాలా ఇబ్బంది. వెహికల్స్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే 2014-15 ఎమ్మెల్యే ఉన్నప్పుడు 23 మంది ఉన్నారు, ఇక్కడ 24 మంది ఉన్నారు స్టాఫ్. ఇప్పుడు 15 మంది ఉన్నారు. చదువుకోలేకపోతున్నారు. ఏబీ స్టాఫ్ కూడా పెంచాలండి, ఎందుకంటే సరిపోతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన కాకినాడ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం. ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ కలెక్టరేట్ వద్ద తాళరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెం మత్స్యకార కుటుంబాల ఆందోళన. పోలీసులు తమకు న్యాయం చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారన్నారని హైడ్రామా. కాకినాడ జిల్లాలో పలు కేసుల్లో నిందితులు 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. 59.60 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.